మన ఇప్పుడు పేపర్లకు ఇస్తున్నారు చాలా. ఉమ్, ఇప్పుడు మనకు తెలంగా ఉమ్. కులానికి దేవునికి సంబంధం ఉండదా లేదు. కదా? మరి ఏంటి ఇప్పుడు క్రిస్టియన్ వాళ్ళని వాళ్ళకి రిజర్వేషన్, క్రిస్టియన్లే పోతే రిజర్వేషన్ లేదని అంటున్నారు. మరి కులంకి దేవునికి ఏం సంబంధం? దానికి సంబంధం లేదు, దేవునికి సంబంధం లేదు. వీళ్ళకి అది లేకుండా వచ్చాము కానీ అంటే ఆ దేవుని నమ్మినోడినే కలిసి పెట్టారేమో ఎప్పళ్ళు. అంటే ఇప్పుడు నన్ను రొడ్డలు నమ్ముకునే దేవుడిని ఆ దేవుడిని నమ్ముకుంటారు, అదే దేవుణ్ణి శివుని నమ్ముకుంటారు అనుకో. మరి నాన్న కూడా శివుని నమ్ముకుంటాను, నన్ను రొడ్డు అవుతానా? మరి ఇప్పుడు కొంతమంది కమ్ములు కాపులు కానీ ఇప్పుడు క్రిస్టియన్ నమ్ముకున్నారా, వాళ్ళు క్రిస్టియన్ అవుతారా? ఎట్లా మరి ఏమైంది ఎడమ కదా? ఇప్పుడు పేపర్కి ఇస్తున్నారా? క్రిస్టియన్ నమ్ముకున్న వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ లేదంట. ఇప్పుడు 4 నెలలుగా 5 నెలలు ఆ పంచాయతీ పెట్టి, దానికి దీనికి ఏ సంబంధము? ఇప్పుడు మా వదిన సుంకులమ్మ కాగెళ్తుంది, మరి ఆయమ్మకి ఇప్పుడు బాయలు అంటారంటవా? మరి కులానికి ఏ సంబంధం అమ్మా? దేవుడిని ఎవరేం చేయొచ్చు, దేవుడు ఎవరికైనా దేవుడే. ఇప్పుడు గంటెలు స్వామి ఉన్నాడు, ఒక కులానికే అని పేరు పెట్టారండి, దేశమే అని పెట్టారు. మరి ఇప్పుడు మాటకి క్రిస్టియన్ దేవుడు ఆంగ్లేయుల దేవుడు అని నువ్వు భావిస్తుంటావు, వాళ్ళది ఏం తీసుకునేం నా చదువు తీసుకునేంనే. మరి చదువు అంత గొప్పది ఇప్పుడు మనకి, అన్ని ఇద్దులు నేర్పిస్తుండది, అన్ని సంసారాలు చేస్తున్నాం. మరి దాన్ని వదిలేతాంలే కదా? మరి దేవుని తీసుకునేమో వానికి. ఇప్పుడు వేరే దేశం దేవుడు అనుకో, మనం రాయి పెట్టుకుంటే రాయే దేవుడు. ఇప్పుడు అదే రాయి అనుకుందాం, వాని దేవుడు కాదనుకో కదా మామ. ఇప్పుడు క్రిస్టియన్ దేవుడు రాయి అనుకుందాం మనం, ఆ పేరు పెట్టుకునే మూక. ఇప్పుడు ఆ పేరు పెట్టుకునే మామ, నువ్వు చెప్పంగానే చూడే ఏమంటే మనం